యోగా చేయాలి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా యోగా చేయగలుగుతాము. యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం యోగా దినోత్సవం ఉద్దేశం ఏంటిదంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా కలగడానికి ఎలా యోగా చేస్తే బాగుంటుంది అనేది ఉపయోగపడుతుంది. ఈ యోగా దినోత్సవాన్ని మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. యోగా దినోత్సవం గురించి మన మోహన్ రెడ్డి సార్ గారు మాట్లాడతారు. చెప్పండి సార్. శారీరక మానసిక ఆందోళనలు, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మార్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీన్ని ప్రధానమైనటువంటి శ్రద్ధతో ఈరోజు ప్రపంచంలో 154 దేశాలు యోగాని పాటిస్తున్నాయి. యోగా మీద మనకంటే విదేశీయులకు ఎక్కువ ఆసక్తి ఉంది. దీని ద్వారా కూడా ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఎక్సర్సైజ్ కూడా అవుతుందనే ఆలోచనతో విదేశీయులు ఎక్కువగా ఆచరిస్తున్నారు. మనము కూడా ప్రతి సంవత్సరము 21వ తేదీ నాడు, జూన్ 21వ తేదీ నాడు యోగాను జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాం. ఈరోజు యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ సిబ్బంది మరియు ఇక్కడ వాకింగ్ చేస్తున్న పార్కులో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నేను ఇక్కడ చౌటుపల్లో డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ డిఎల్ఎస్ఏ మా సెక్రటరీ మేడం వారు ఇక్కడ యోగా కేంద్రంలో వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించమని నాకు ఆదేశించారు. నేను లీగల్ వాలంటీర్ని, చౌటుపల్లి మండలం మొత్తం. అయితే ఇక్కడ యోగాభ్యాసం ఎందుకంటే మన ప్రపంచంలో అన్ని మతాల్లో యోగా ఉన్నది, ఒక ప్రతి కులం లేదు. ముస్లింలకు మసీదులో నమాజ్ అవుతారు 5 సార్లు, అది కూడా యోగానే, యోగాభ్యాసం. ప్రతి మతంలో ఇప్పుడు యోగా ఉంది, అన్ని సనాతన ధర్మంలో ఉంది. అది మనం అందరూ పాటించాలి. అందరూ ఏకమతంగా ఉండి ఈ సమాజాన్ని, దేశాన్ని కాపాడి అభివృద్ధి చేయాలని నేను కోరుచున్నాను. ఇక్కడ ఇచ్చేసిన డాక్టర్ మేడం గారు వస్తున్నారు, హాజరు కావాలని, తొందరగా సమావేశం స్టార్ట్ చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. వాకింగ్ చేసే వాళ్ళు కొద్దిగా యోగాకి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన మెడికల్ ఆఫీసర్ రోజ్మేరీ మేడం కొంచెం మాట్లాడాలని కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. సో వీళ్ళు చెప్పినంత వరకు యోగా గురించి చెప్పారనుకుంటా స్టార్ట్ చేశారు. సో యోగా అనేది మన డైలీ యాక్టివిటీలో ఒక ముఖ్యమైనది. అది చేసుకుంటే మనకు హెల్త్కి రిలేటెడ్ ఏ విధంగా ఉపయోగం వస్తుందో వీళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. మనకు దాని గురించి కూడా వివరిస్తూ ఉంటారు. అది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, దాని ఇంపార్టెన్స్ ఏందోగా చెప్తుంటారు. అదేవిధంగా నాతో పాటు న్యాచురోపతి ఫార్మసిస్ట్ అశ్విని తను కూడా చెప్తుందండి. యోగా ఇన్స్ట్రక్టర్స్ ఝాన్సీ, సాత్విక్ వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. కళ్ళు మూసుకోండి, నిదానంగా శ్వాస పీల్చుకోండి, నిదానంగా శ్వాస వదిలేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. నిదానంగా శ్వాస పీల్చుకోండి, నిదానంగా శ్వాస వదిలేయండి. ఇప్పుడు మనం ఒక ఓంకారంతో ప్రారంభిద్దాం. టేక్ ఏ డీప్ ఇన్హేల్, శ్వాసను పీల్చుకోండి, పొట్ట నిండా శ్వాస పీల్చుకోండి. ఓంకారం స్టార్ట్ చేద్దాం ఒక 3 times. మళ్ళీ ఒకసారి శ్వాస పీల్చుకోండి.